ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ ప్రతిపక్ష నేతల వ్యాపారాలపై టార్గెట్ పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా తనిఖీల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అక్రమాలు జరిగాయంటూ వందల కోట్ల పెనాల్టీ వేస్తున్నారు. అధికారుల దుందుడుకు చర్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మైనింగ్ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో విపక్ష నేతల వ్యాపారాలపై వైసీపీ టార్గెట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలాల్లో టీడీపీ మద్దతుదారుల గ్రానైట్ క్వారీలే లక్ష్యంగా మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల పేరుతో తమ క్యాడర్ను భయాందోళనకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్, మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సెర్చింగ్ ఆర్డర్స్, డిప్యూటేషన్తో సంబంధం లేకుండా తనిఖీలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షేనని చెప్పుకొస్తోంది. సరైన పత్రాలు చూపించకుండా మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ సానుభూతి పరులకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులను అడ్డుపెట్టుకుని ఫ్యాక్టరీలపై పెనాల్టీ విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సోదాలు నిర్వహించిన మైనింగ్ అధికారుల వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలు గుర్తించారు. అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలలో అధికారుల వెంట ప్రైవేటు వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయులు ఆరోపణ. అధికారుల వెంట గుర్తు తెలియని వ్యక్తులు రావడం, వాళ్ల కార్లలో వైసీపీ జెండాలు ఉండటంతో వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. దాడులు మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, దీనికి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. ఎన్నికల సమయంలో తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీ యత్నిస్తుందని మండిపడుతున్నారు. ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ సర్కార్ తమపై వేధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాశంలో నేతల గ్రానైట్ క్వారీలను లక్ష్యంగా ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు క్వారీలపై అక్రమాలు జరిగాయంటూ వందల కోట్ల పెనాల్టీలు విధించారు. ఈ దెబ్బతోనే మొదట కరణం బలరాం, తర్వాత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. సిద్ధా వైసీపీలో జాయిన్ అయినా ఇప్పటికీ పార్టీలో చురుకుగా లేరు. అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలపై దాడులు కొనసాగించారు. వందల కోట్ల పెనాల్టీలు విధించి చివరికి వారి క్వారీలు, ఫ్యాక్టరీలు మూతపడేలా ప్రభుత్వం చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేత అద్దంకి మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు సాప్నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య క్వారీలపై దాడులు చేసి గ్రానైట్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారనేది తాజా ఆరోపణ. అద్దంకి నూతన ఇన్ఛార్జ్ హనిమిరెడ్డికి బాచిన కృష్ణ చైతన్య సహకరించడం లేదని, భారీ జరిమానా విధించేందుకు కూడా రంగం సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ వ్యతిరేకులపై అనేక రకాలుగా ఆర్థికంగా భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేతలను భయపెట్టినా ప్రజల్లో వ్యతిరేకతను ఎవరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కావాలనే అక్రమ చర్యలకు వైసీపీ సర్కారు చేపడితే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తామంటూ టీడీపీ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు పొలిటికల్ గా ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అనేది చర్చనీయాంశంగా మారింది. చూడాలి. వ్యాపారులను అడ్డం పెట్టుకున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు గ్రహిస్తారా? ఎలాంటి ఫలితం రానుందనే అంశం ఉత్కంఠగా మారింది.